అదేవిధంగా ఏ విధంగా కటింగ్ చేయాలి. ఇవాళ చూడబోయే ప్లాట్ వచ్చేసి క్యామియో 5. ఇది లేటెస్ట్ మోడల్. ఈ మోడల్ వచ్చేసి ఇప్పటివరకు ఇండియాలో ఎవరు కూడా వీడియో చేయలేదు, ఎవరు కూడా అన్బాక్సింగ్ చేయలేదు. లేటెస్ట్ మోడల్ ఇది. రేడియం స్టిక్కరింగ్ ఏదైతే ప్లాటింగ్ కోసం యూజ్ చేస్తారో, కటింగ్ కోసం, అలాంటి సిమిలర్ ఉన్నాయి. బట్ దీని యొక్క పర్పస్ వచ్చేసి మనం ఇలాంటి వినైల్స్ అయితే కట్ చేసుకోవచ్చు. టీ షర్ట్ల కోసం మనం డార్క్ కలర్ గార్మెంట్ మీద మనం ప్రింటింగ్ చేయడానికి. అదేవిధంగా ఇలాంటి మొబైల్ స్క్రీన్స్ అయితే మనం కట్ చేసుకోవచ్చు, రెడీమేడ్ మొబైల్ స్క్రీన్స్. అదేవిధంగా కస్టమైజ్డ్ కస్టమర్ ఫోటో ప్రింటింగ్ చేసి దాన్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలా బ్యాక్ సైడ్ మొబైల్స్ బ్యాక్ సైడ్ ఇచ్చేసే ప్రొటెక్టివ్ స్కిన్ ఉంటుంది కదా, ప్రొటెక్టివ్ స్టిక్కర్, దీన్ని కూడా కట్ చేసుకోవచ్చు. రెడీమేడ్ మొబైల్ స్కిన్స్ ఇలా మనకు రోల్స్ లో కూడా వస్తాయి, వీటిని కూడా మనం కట్ చేసుకోవచ్చు. చెప్పినటువంటి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్, అమీర్పేట్, హైదరాబాద్. ప్రీవియస్ గా మనము పోర్ట్రేట్ 3 వీడియోని ఇన్ డీటెయిల్ గా చూసాము. ఏ విధంగా అన్బాక్సింగ్ అయితేనేమి, ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా కటింగ్ చేయాలి. ఇవాళ చూడబోయే ప్లాట్ వచ్చేసి క్యామియో 5. ఇది లేటెస్ట్ మోడల్. ఈ మోడల్ వచ్చేసి ఇప్పటివరకు ఇండియాలో ఎవరు కూడా వీడియో చేయలేదు, ఎవరు కూడా అన్బాక్సింగ్ చేయలేదు. లేటెస్ట్ మోడల్ ఇది. ప్రీవియస్ గా మనం క్యామియో 4 అయితే చూసాము. క్యామియో 4 ని ఏ విధంగా అన్బాక్సింగ్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలి, ఏ విధంగా కటింగ్ చేయాలి చూసాము. ఈ ప్లాట్ యూజ్ చేసుకునేది సింపుల్ గా చెప్పాలంటే రేడియం స్టిక్కరింగ్ ఏదైతే ప్లాటింగ్ కోసం యూజ్ చేస్తారో, కటింగ్ కోసం, అలాంటి సిమిలర్ ఉన్నాయి. బట్ దీని యొక్క పర్పస్ వచ్చేసి మనం ఇలాంటి వినైల్స్ అయితే కట్ చేసుకోవచ్చు. టీ షర్ట్ల కోసం మనం డార్క్ కలర్ గార్మెంట్ మీద మనం ప్రింటింగ్ చేయడానికి. అదేవిధంగా ఇలాంటి మొబైల్ స్క్రీన్స్ అయితే మనం కట్ చేసుకోవచ్చు, రెడీమేడ్ మొబైల్ స్క్రీన్స్. అదేవిధంగా కస్టమైజ్డ్ కస్టమర్ ఫోటో ప్రింటింగ్ చేసి దాన్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలా బ్యాక్ సైడ్ మొబైల్స్ బ్యాక్ సైడ్ ఇచ్చేసే ప్రొటెక్టివ్ స్కిన్ ఉంటుంది కదా, ప్రొటెక్టివ్ స్టిక్కర్, దీన్ని కూడా కట్ చేసుకోవచ్చు. రెడీమేడ్ మొబైల్ స్కిన్స్ ఇలా మనకు రోల్స్ లో కూడా వస్తాయి, వీటిని కూడా మనం కట్ చేసుకోవచ్చు. చెప్పినటువంటి రేడియం స్టిక్కరింగ్, మీకు అదేవిధంగా రిఫ్లెక్టివ్ వినైల్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు చూస్తే ఇలాంటి కార్టూన్స్, చిన్న చిన్న బొమ్మలు అయితేనేమి, లేబుల్స్ అయితేనేమి, ఇలా స్టిక్కర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ వచ్చేసి 12 ఇంచెస్ విడ్త్ లో ఉంటుంది. 12 ఇంచెస్ సైజ్ వరకు మనం కట్ చేసుకోవచ్చు. ఆ ఇంటర్నల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాము ఇన్ డీటెయిల్ గా. ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలన్నది, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ వచ్చేసి మీకు ప్రీవియస్ గా మనం పోర్ట్రేట్ 3 ఆర్ క్యామియో 4 ఎలా చేసాము, అదేవిధంగా దీనికి కూడా సేమ్ సాఫ్ట్వేర్ మనం ఇచ్చేస్తాము. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాఫ్ట్వేర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఏ విధంగా కటింగ్ చేయాలి, అదేవిధంగా ఈ బాక్స్ లో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాము. ఈ బాక్స్ వచ్చేసి మీకు చూడడానికి, ఈ మోడల్ వచ్చేసి యాక్చువల్గా చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది. మనకు 3 డిఫరెంట్ కలర్స్ లో అయితే వస్తుంది మనకి ఇది. మనం వచ్చేసి పెరల్ వైట్ అయితే తీసుకున్నాం ఇక్కడ డెమోకి. మీకు క్యామియో 3 మనకు అదర్ ప్లాటర్స్ లో ఏ విధంగా వస్తాయో అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ పవర్ అడాప్టర్ అయితే మనకు వచ్చింది. అదేవిధంగా ఒక బ్లేడ్ అయితే వచ్చింది, యూఎస్బి కేబుల్ కూడా వచ్చింది. మనకి యూఎస్బి కేబుల్ కూడా వచ్చే ఉంటుంది డెఫినెట్ గా. చూద్దాం. ఇవి వచ్చేసి పవర్ అడాప్టర్స్. మనకు వచ్చేసి ఒకటి వచ్చేసి డైరెక్ట్ 2 డిఫరెంట్ వేస్ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇక్కడైతే మొత్తానికి అయితే 2 కూడా సేమ్ ఇచ్చారు. ప్రీవియస్గా అయితే మనకు వచ్చేసి ఒకటి యూఎస్ పవర్ అడాప్టర్ ఉండేది, ఇక్కడ వచ్చేసి 2 కూడా సేమ్ ఇచ్చారు. యాక్చువల్గా చూస్తే టోటల్ 3 ఇచ్చారు. యూఎస్ బేస్డ్ ఇచ్చారు, 2 వచ్చేసి ఇండియన్ బేస్డ్ కూడా ఇచ్చారు. మన లెంత్ బేస్ చేసుకుంటే, మన లెంత్ ఎక్కువ ఉంటే కనుక మనకు దీంట్లో ఉన్నటువంటి ఒకటి షార్ట్ ఉంటుంది, ఒకటి లాంగ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా మనకు వచ్చేసి బోర్డు, మనము వినైల్ పెట్టడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా రోల్ సపోర్ట్ చేసుకోవడానికి ఇదైతే మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే మనం ప్రీవియస్గా ఎప్పుడు చూడలేదు, ఇది కొత్తగా ఉంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో మనం చూద్దాం. మనకు కటింగ్ మ్యాట్, ఈ మ్యాట్ మీద మనం వినైల్ అయితేనేమి లేదా మొబైల్ స్క్రీన్స్ అయితేనేమి ఈ మ్యాట్ మీద పెట్టి మనం కట్ చేస్తాము. ఇది సపోర్టివ్ మ్యాట్ అంటాం జనరల్ గా. దీని మీద మనం పెట్టేసి లోపలికి మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు క్యామియో 5 లో 12x12 ఇంచెస్ అయితే ఉంటుంది. అంటే 1 feet బై విడ్త్, 1 feet అదే లెంత్ ఉంటుంది మనకి. ఫైనల్ గా మన ప్లాటర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం, బయటకి తీసుకెద్దాం. ఇది మన ప్లాటర్. కంపారిటివ్లీ మన క్యామియో 4 కన్నా ఇది చూస్తే కొంచెం వెయిట్ అయితే ఎక్కువే ఉంది. పోర్ట్రేట్ 3 అయితే మనం చూపించాము, అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అది 8 ఇంచెస్ వస్తుంది. క్యామియో 4 వచ్చేసి మనకు 12 ఇంచెస్ వస్తుంది. క్యామియో 5 కూడా 12 ఇంచెస్ వస్తుంది. దీంట్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటో ఇవాళ చూద్దాం. ఇది మన
పోర్ట్రేట్ 5 చూడడానికి చాలా నీట్గా ఉంది. మనకి ప్రొటెక్టివ్గా స్టిక్కర్స్ అయితే ఇచ్చారు, తీసేయచ్చు. ఇవి చాలా సింపుల్. యాక్చువల్గా మనకి పోర్ట్రేట్ క్యామియో 4లో అయితే సింపుల్గా ఇది ఆటో స్లైడబుల్ ఉంది. యాక్చువల్గా గమనిస్తే ఇంకా మనకు క్యామియో 4 అయితే ఓన్లీ మాన్యువలే ఉండేది. ఇక్కడ క్యామియో 4లో ఇచ్చినటువంటి 2 బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు 2 బ్లేడ్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. బ్లేడ్ అయితే ఒకటే వస్తుంది. మనం నెంబర్ 1 బ్లేడ్ మీద మనం పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లేడ్ 2 యాక్చువల్గా దీన్ని సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మనం ఏదైనా కార్డ్ బాక్స్ లైక్ పేపర్ వర్క్ ఏదైనా చేయాలనుకుంటే పేపర్ ఆర్ట్ దానికోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్లేడ్స్ కూడా మన ఇండియాలో దొరకవు. జనరల్గా మన ఇండియన్స్ ఇది ఎక్కువ ఇచ్చారు. బ్లేడ్ 1 ఎక్కువ యూజ్ చేస్తారు. అది యూజ్ చేసుకునేసి మనం చెప్పినటువంటి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే మనం కట్ చేసుకోవడానికి బ్లేడ్ 1 అయితే యూజ్ చేస్తాం మనం. చాలా సేఫ్గా అయితే కట్ చేస్తారు దీన్ని. చాలా సేఫ్గా అయితే కట్ చేస్తారు దీన్ని. చాలా సాఫ్ట్గా ఉంది ఈ స్లైడింగ్ డోర్స్ కూడా. మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా ప్రొటెక్టివ్ అయితే మనకి ఇచ్చారు ప్రొటెక్షన్. ఈ హెడ్ మూవ్ అవ్వకుండా దీన్ని స్టాప్ చేస్తూ ఇలాంటి స్టిక్కర్ ఇచ్చాము. ఇక్కడ ఫైనల్గా మన మిషన్ అన్ని స్టిక్కర్స్ ఓపెన్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంది ఈ స్లైడింగ్ డోర్స్ కూడా. మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా ప్రొటెక్టివ్ అయితే మనకి ఇచ్చారు ప్రొటెక్షన్. ఈ హెడ్ మూవ్ అవ్వకుండా దీన్ని స్టాప్ చేస్తూ ఇలాంటి స్టిక్కర్ ఇచ్చాము. ఇక్కడ ఫైనల్గా మన మిషన్ అన్ని స్టిక్కర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. అదేవిధంగా రోలర్ సపోర్ట్ అనుకుంటా ఇది యాక్చువల్గా ఇంక్లూడింగ్ ఇంచెస్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ 12 ఇంచెస్ అయితే ఉంది. ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఫ్రెండ్స్, మన క్యామియో 5లో ఉన్నటువంటి కంటెంట్స్ అయితే ఇవి. మనకు వచ్చేసి 12 ఇంచెస్ ప్లాటర్ అయితే వస్తుంది. దాంతోపాటు మీకు రోల్ సపోర్ట్ ప్యాడ్ అయితే వస్తుంది మీకు. అదేవిధంగా మనకు యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసుకునేందుకు ఇది యాక్చువల్గా పవర్ అడాప్టర్, పవర్ కనెక్ట్ చేసుకునేందుకు ఇది కేబుల్ అయితే ఇచ్చారు. మనకు యూఎస్బిని కనెక్ట్ చేసుకునేందుకు కేబుల్ అయితే దీంట్లో అయితే ఏమి ఇవ్వలేదు. ఏ విధంగా కనెక్ట్ చేస్తామో చూద్దాం. మన దగ్గర ఉన్న ప్రింటర్ కేబుల్ ఉంటుంది కదా, USB to ప్రింటర్ కేబుల్ అయితే మనకు సరిపోతుంది. దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే దీనికి వైఫై ఆప్షన్ ఇచ్చారు. అందువల్ల మనకి ఈ పవర్ కేబుల్ అడాప్టర్ అయితే మనకి ఇవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే 8050 ప్రింటర్లో కూడా అది వైఫై మోడల్ కాబట్టి దానికి కూడా పవర్ అడాప్టర్ అయితే ఇవ్వలేదు. కమ్యూనికేషన్ అడాప్టర్ అయితే ఇవ్వలేదు. సిమిలర్గా దీనికి కూడా కమ్యూనికేషన్ అడాప్టర్ అయితే మనకి ఇవ్వలేదు. CPU నుంచి మనకు ఏదైతే సిస్టమ్ నుంచి ఆ ల్యాప్టాప్ నుంచి వచ్చే కనెక్షన్ దీనికి ఇవ్వలేదు. మనకు పోర్ట్ అయితే ఇచ్చారు. పోర్ట్ ద్వారా మనం ఫిజికల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వైఫై త్రూ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం వైఫై త్రూ కనెక్ట్ చేసి ఏ విధంగా ఆపరేట్ చేస్తుందో చూద్దాం. ఓవరాల్గా ఇది మనకు వచ్చేసి ఈ కంటెంట్స్ అయితే మనకు ఉన్నాయి. ఇంక్లూడింగ్ మ్యాట్ అయితే మనకు వస్తుంది. ఈ కంటెంట్స్ క్యామియో 5లో అయితే ఉన్నాయి. దీన్ని ఏ విధంగా మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా మనం ఆపరేట్ చేయాలి, ఒక వినైల్ మొబైల్ స్క్రీన్ కట్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నేను మీ డీన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.